MS9 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు నిర్వహిస్తున్న వారి సపోర్ట్ తోటి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని గురించి నేను తెలియజేస్తాను. నా పేరు మధు యాదవ్, ఒంగోలు మండల ప్రెసిడెంట్ బీజేపీ. మేము దేశీయ గోసేవ ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా పురవీధుల్లో తిరుగుతున్న అనాథ మూగజీవాలను వాటిని ఆలనా పాలన చూడటానికి మేము కంకణం కట్టుకున్నాము. గతంలో మేము కొండమీద శివాలయం నుంచి కలెక్టరేట్ వరకు గో మహాపాదయాత్ర నిర్వహించి ఉన్నాము. మరలా రాబోయే రోజుల్లో శ్రీ భైరవేశ్వర స్వామి ఆధ్వర్యంలో సాధు పొంగోలతోటి, బీజేపీ నాయకులతోటి, యువమోర్చా నాయకులతోటి, బజరంగ దళాలతోటి, RSS నాయకులతోటి, సమూహంతో అందరినీ కలుపుకొని మేము శివాలయం నుంచి కలెక్టరేట్ వరకు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అనే ఒక నినాదంతో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు మేము నిరంతరం పోరాడుతుంటామని నినాదం తీసుకొని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము అందరము మాట్లాడుకున్నాము. మేము పురవీధుల్లో ఉండే అనాథ మూగజీవాలు అనాథ ఆవులను మేము సేకరించి వాటికి ఆహారం అందించి వాటిని ఆలనా పాలన చూడటానికి ఎన్నో ప్రయత్నాలు మేము చేశాము. గతంలో మేయర్ గారైన గంగాడ సుజాత గారు మాకు పట్టణంలో ఒక బంధుల దొడ్డిని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కానీ మరలా ఒక వారం రోజుల్లోనే వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. దానిపైన బంధుల దొడ్డును ఉపయోగించుకుంటూ పురవీధుల్లో ఎక్కడ కూడా టౌన్ చుట్టుపక్కల మార్కెట్లో కానీ బయట ఎక్కడ పురవీధుల్లో మూగజీవాలు తిరగకుండా, వాహనాల కింద పడి ప్రమాదాలకు గురి కాకుండా, అలాగే వాహన చోదకులకు కూడా ప్రమాదాలు జరగకుండా పట్టణంలో వీటన్నిటిని ఒక ప్రదేశంతో తరలించి వాటిని సంరక్షించడానికి బాధ్యత మేము తీసుకున్నాం. మేము తీసుకున్న ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు పూర్తిగా సహకరిస్తారని వారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ మహాపాదయాత్రని మేము ప్రణాళిక చేసుకున్నాము. ఆ తేదీని త్వరలో మేము ప్రకటిస్తాము.